నన్ను వదిలేయటం వల్ల చిన్న వయసులోనే తాగుడికి, గుట్కాలకి, సిగరెట్లకి అన్నిటికీ అలవాటు పడిపోయి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. దీనివల్ల నా చదువు పోయింది, దీనివల్ల నా ఆరోగ్యం పోయింది, దీనివల్ల కుటుంబంలో పరువు పోయింది. అందుకే కుటుంబంలో గుమ్మములో తండ్రి సిగ్గుపడకుండా ఉండాలి అంటే, గుమ్మములో తన వాద్యము గెలవాలి అంటే కుమారులని కుమార్తెలని జాగ్రత్తగా పెంచేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోనికి రాకపోయినట్లయితే, ఆయన వాక్యమే నా జీవితానికి తెలియకపోయినట్లయితే, ఆయన గురించి మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పకపోయినట్లయితే, ఇలాంటి సువార్త ప్రకటన ఎక్కడైనా వినపడకపోయినట్లయితే, అలాంటి మాటలు నేను వినకున్నట్లయితే ఈరోజు ఎప్పుడో ఇతను చనిపోయేవాడు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు వారి జీవితాలను పాడు చేసుకుంటూ, యవ్వన కాలంలో బలముతో ఉండవలసినటువంటి యవ్వనస్తులు వాళ్ళు ముసలోళ్ళ కంటే దారుణంగా వాళ్ళ బలాలు ఉడికిపోయి కనపడుతున్నారు. కారణం ఏంటి అంటే, ఇదిగో తాగటం వల్ల ఎలాగైపోయాడు, ఇదిగో గంజాయి వల్ల ఎలాగైపోయాడు, ఇదిగో సిగరెట్ల వల్ల ఎలాగైపోయాడు, ఇదిగో గుట్కాల వల్ల ఎలాగైపోయాడు అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. అలాంటి వారిగా ఉండకుండా ప్రభు దగ్గరకు వద్దాం. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. నీ జీవితంలో దుఃఖం ఉందా? నీ జీవితంలో వేదన ఉందా? నీ కుటుంబంలో మార్పు కావాలా? యేసు చెంతకి రా. ఇక్కడ మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. ప్రభు దగ్గరికి రండి. ఆయన నీ దుఃఖ దినములన్నింటినీ కూడా సమాప్తము చేస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.